అంతర్దృష్టితో కూడిన జ్ఞానం. గణేశుడి అంతర్ముఖ ప్రయాణం. భారతదేశం నడిబొడ్డున నైరుతి ఋతుపవనాలు దేశాన్ని తాకుతుండగా ఆనందం, భక్తి పరవశ్యం దేశాన్ని చుట్టుముడుతుంది. ఇది వినాయక చవితి. విఘ్నాలను తొలగించే వినాయకుడిని మన ఇళ్లలోకి, మన హృదయాలలోకి ఆహ్వానించే సమయం. మనం ఆయన బలాన్ని, ఆయన వివేకాన్ని, ఆయన రక్షించే స్ఫూర్తిని చూస్తాం. కాని తరచుగా పట్టించుకొని ఒక పురాతన కథ గణేశుడి గురించి మాత్రమే కాకుండా మనలో ఉన్న దైవిక శక్తిని కనుగొనడం గురించి కూడా ఒక లోతైన రహస్యాన్ని కలిగి ఉంది. కథ ఒక గొప్ప ఖగోళ సవాలుతో మొదలవుతుంది. శివ పార్వతులు తమ కుమారులైన గణేశ, కార్తికేయులలో ఎవరు నిజంగా గొప్పవారో నిర్ణయించాలనుకున్నారు. వారు ఒక పోటీని ఏర్పాటు చేశారు. ఎవరు ముందుగా ప్రపంచాన్ని చుట్టి వస్తారో వారికి పరమ జ్ఞాన, వివేక ఫలం లభిస్తుంది. వెంటనే కార్తికేయుడు వేగంగా, చురుకుగా తన నెమలిని అధిరోహించి విజయాన్ని సాధించాలనే ఆతృతతో వెనుక దైవిక కాంతిని వదిలి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కాని గణేశుడు, అతను అక్కడే నిలబడి చూస్తున్నాడు. తన దుఃఖమైన రూపంతో మరియు తన వాహనమైన సాధారణ ఎలుక మూషికతో ప్రపంచాన్ని చుట్టి రావడం అసాధ్యంగా అనిపించింది. తన పరిమితులతో, తన వేగవంతమైన సోదరుడితో ఎలా పోటీ పడగలడు? ఇతరులు బయటివైపు పరుగెత్తుతుండగా గణేశుడు అంతర్ముఖంగా తిరిగాడు. అతను తన బలహీనతల గురించి లేదా తన సోదరుడి వేగం గురించి పట్టించుకోలేదు. బదులుగా అతను తన లోతైన వివేకాన్ని సంప్రదించాడు. ప్రపంచం అనేది భౌతిక భూగోళం మాత్రమే కాదని, అది తన తల్లిదండ్రులైన సృష్టికర్తలు, సమస్త సృష్టిని నిలబెట్టేవారు అయిన శివ పార్వతులలో ఉన్న విశ్వం అని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి అచంచలమైన విశ్వాసం, లోతైన అవగాహనతో గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తర్వాత ప్రశాంతంగా, సంతోషంగా కూర్చున్నాడు. కార్తికేయుడు చివరకు భౌతిక ప్రపంచం చుట్టూ తన కష్టమైన ప్రయాణం తర్వాత అలసిపోయి విజేతగా తిరిగి వచ్చినప్పుడు గణేశుడు అప్పటికే అక్కడ ఉన్నాడు. పరమజ్ఞాన ఫలాన్ని స్వీకరించి ఉన్నాడు. కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు. కాని అతని తల్లిదండ్రులు గణేశుడి లోతైన గ్రహింపును వివరించారు. నిజమైన వివేకం బాహ్య విషయాలలో కాదు, ఒకరి ఉనికి యొక్క మూలం, సృష్టి యొక్క మూలాలను అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఈ పురాతన కథ ఈరోజు మనకు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఎంత తరచుగా మునిగిపోతాము. భారీ లక్ష్యాలు, ఇతరులతో మనల్ని పోల్చుకోవడం, మన సవాళ్ల యొక్క విస్తృతితో. మనం వేగంగా, బలంగా లేదా విజయం సాధించడానికి భిన్నంగా ఉండాలని భావించి మనం అసమర్థంగా భావిస్తాము. కాని గణేశుడు మనకు గొప్ప బలం ఇతరులను అధిగమించడంలో కాదు, మన సొంత మార్గాన్ని, మన వనరులను, మన అంతర్గత వివేకాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వస్తుందని బోధిస్తాడు. ఈ గణేష్ చతుర్థి మనం విఘ్నాలను తొలగించేవాడిని జరుపుకుంటున్నప్పుడు గణేశుడి నిజమైన ప్రయాణాన్ని గుర్తుంచుకోండి. సవాలు యొక్క గొప్పతనం లేదా మీ ప్రయాణాన్ని వేరొకరితో పోల్చడం వల్ల నిరుత్సాహపడకండి. అంతర్ముఖంగా మారండి, మీ దృష్టిని కనుగొనండి మరియు ఆ మొదటి ఉద్దేశపూర్వక అడుగు వేయండి. మీ ప్రపంచం, మీ శక్తి, మీ వివేకం అదంతా మీలోనే నివసిస్తుంది. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.